మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంతి. ఈరోజు మనం విశాఖపట్నం మధురవాడ పిఎం పాలెం దగ్గర ఉన్నటువంటి వేదాంత హాస్పిటల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనతో పాటు ఈరోజు డాక్టర్ ప్రకాష్ లాలం గారు ఉన్నారు. హాయ్ ఎవరిబడి, ఐఎమ్ డాక్టర్ ప్రకాష్ లాలం, పీడియాట్రిషియన్ అండ్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ వేదాంత ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్, మధురవాడ, విశాఖపట్నం. సార్, యాంటీబయాటిక్స్ అనేవి డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా చాలా మంది రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు. వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇట్స్ యాక్చువల్లీ వెరీ నైస్ టాపిక్ టు అడ్రస్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం కరెంట్ రైట్ నౌ November 18th to 24 ఇట్స్ లైక్ వరల్డ్ అవేర్నెస్ వీక్ అనమాట. మెయిన్లీ అవేర్నెస్ రిగార్డింగ్ లైక్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. సో వరల్డ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్లో ఇప్పుడు ఉన్నాము. సో ఈ టైంలో మనం అడ్రస్ చేయాల్సిన ఇష్యూ ఇది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎప్పుడు కూడా ఫీవర్ వచ్చిన వెంటనే పారాసిటమాల్తో పాటు ఒక యాంటీబయాటిక్ కొనుక్కొని యూజ్ చేయడం అన్నది ఇట్ హ్యాస్ బికమ్ ఏ కామన్ ప్రాక్టీస్ అయిపోయింది ఇండియన్ సెటప్లో. సో యాంటీబయాటిక్స్ ఇమీడియట్గా ఫస్ట్ 1 day 2 days ఫీవర్ అప్పుడే స్టార్ట్ చేయడం వల్ల ఈవెన్ దో 3 days అయినా సరే యాంటీబయాటిక్స్ ఎప్పుడు కూడా బయట మనం ఓవర్ ది కౌంటర్ కొనుక్కొని వాడకూడదు. ఎందుకంటే మనకు వచ్చే ఫీవర్స్లో 70 to 80% ఆఫ్ ద ఫీవర్స్ ఆర్ వైరల్ ఫీవర్స్. ఈ వైరల్ ఫీవర్స్కి ఎప్పుడు కూడా యాంటీబయాటిక్స్ అన్నవి యూజ్ చేసినా ఉపయోగం ఉండదు. దానివల్ల మనం అవసరం లేనప్పుడు వాడడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూసేజ్ అవ్వడం వల్ల కొన్నాళ్ళకి యాంటీబయాటిక్స్ అన్నవి మన బాడీ మీద పనిచేయడం మానేస్తాయి. అంటే వాట్ ఎవర్ బ్యాక్టీరియా ఇంటర్నల్గా ఉంటుందో ఆ బ్యాక్టీరియాస్కి యాంటీబయాటిక్స్కి రెసిస్టెంట్ అయిపోతాయి. దాన్నే మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాం. ఈ ప్రాబ్లం ఇప్పుడు గ్రాడ్యువల్గా ఇట్ హ్యాస్ బికమ్ ఏ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. ఎందుకంటే కొన్ని కాలం తర్వాత ఏ చిన్న మనకు డిసీజ్ వచ్చినా నిజంగా అది యాంటీబయాటిక్స్కి పనిచేసే డిసీజెస్ అన్నా సరే కొన్నాళ్ళకి యాంటీబయాటిక్స్ పనిచేయవు. సో ఫర్దర్గా మనకు మెడిసిన్స్ ఏం వాడాలన్నది కూడా తెలియదు. దట్ హ్యాస్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లం. అండ్ వన్ మోర్ థింగ్, వన్స్ యాంటీబయాటిక్స్ మనం డాక్టర్స్ రికమెండేషన్తో స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3-4 days తర్వాత యూజువల్గా వెనెవర్ లైక్ నిజంగా రికమెండెడ్గా ఉన్నప్పుడే వాడిన తర్వాత కూడా చాలామంది చేసే పని ఏంటంటే 2 days వాడి ఫీవర్ తగ్గిపోయిన వెంటనే యాంటీబయాటిక్ వాడడం ఆపేస్తున్నారు. దీనివల్ల వాట్ ఎవర్ ద డ్యూరేషన్ నిజంగా మనం యూజ్ చేయాల్సిన డ్యూరేషన్ కంటే తక్కువ వాడడం వల్ల కూడా యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుంది. వాట్ ఎవర్ ద ఇంటర్నల్ మన ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటున్నాయో బ్యాక్టీరియాస్ మెయిన్లీ కొన్నాళ్ళకి అవి కూడా యాంటీబయాటిక్కి ఏదైతే మెకానిజమ్స్ ఉంటాయో దే ఆర్ డెవలపింగ్ దోస్ మెకానిజమ్స్ అండ్ యాంటీబయాటిక్స్ కంప్లీట్లీ ఆర్ నాట్ యూజ్ఫుల్ ఆర్ నాట్ హెల్ప్ఫుల్.